సృష్టిలోని చిన్న ప్రాణి నుండి కాలాన్ని గణించే యుగాల వరకు ఈ సూత్రం వర్తిస్తుందని సనాతన ధర్మం చెబుతోంది. అదే ఆది అంతం. మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతమవక తప్పదు. అంతమైన ప్రతిసారి మరో నూతన యుగం మొదలవక తప్పదు. ఈ సృష్టిలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఈ కలియుగం అంతమవడానికి కొన్ని ప్రత్యేక కారణాలను ఎప్పుడో ఆ విధాత ఏర్పరిచి పెట్టినట్టు పురాణాల వలన తెలుస్తోంది. ఆ పురాణాలు పలికిన పలుకులనే కాలజ్ఞానంగా అందించిన మహావ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన లిఖించిన కాలజ్ఞానంలో కలియుగాంతానికి కారణమయ్యే ఎన్నో విషయాలను పొందుపరిచారు. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది యాగంటి క్షేత్రం. ఈ ఆలయం బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అత్యంత అందమైన నల్లమల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా భాసిల్లుతోంది. ఈ ఆలయంలోని మరో విశేషం ఏంటంటే శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో అగస్త్య మహాముని నివసించేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన ఆలయం కట్టాలనుకుని నిర్మాణం ప్రారంభించారు. ఆ ఆలయంలో ప్రతిష్ఠించే స్వామివారి మూల విరాట్ని తన చేతులతో స్వయంగా చెక్కాలని భావించి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో తన చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పంలో లోపముందని భావించి విగ్రహాన్ని చెక్కడం ఆపేశారట. అయితే అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తవకపోవడంతో మరో దేవతామూర్తిని ప్రతిష్ఠించాలనుకున్నారు. ఆలయానికి కొంత దూరంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర స్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. సగం చెక్కిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ ఆలయానికి ఉన్న కొండ గుహలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆ కొండ గుహలో మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇక ఆలయం పరిసరాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి ముందు ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో నీరు అక్కడున్న నంది నోట్లో నుండి వస్తుంది. పూర్వం ఈ పుష్కరిణిలో అగస్త్య మహాముని స్నానమాచరించడం వల్ల దీనికి అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇందులో ఉండే విశేషం ఏంటంటే ఏ కాలంలోనైనా సరే ఈ పుష్కరిణిలో నీటి మట్టం ఒకే విధంగా ఉంటుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ఇందులో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహం. ఈ గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయ ముఖమండప ఈశాన్య దిశనందు నందీశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ బసవన్ననే కలియుగాంతమున లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో లిఖించారు. ఆ శబ్దం దాదాపు యావత్ ప్రపంచం వినపడుతుందని, ఆ శబ్దం విన్న వారందరూ పిట్టల్లా రాలిపోతారని చెప్తారు. బసవన్న రంకె వేసే సమయానికి దాదాపు భూమండలం మొత్తం పావురాలతో నిండి ఉంటుందని, చాలా కొద్ది శాతం మాత్రమే మిగులుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. ఈ బసవన్న రంకె వేసే సమయానికి దాదాపు ఒక పర్వతమంత ఎత్తు ఎగురుతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడని భారత పురావస్తు శాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు. 90 సంవత్సరాల క్రితం నందీశ్వరుడున్న 4 స్తంభాల ప్రకారం ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసేటంత స్థలం ఉండేదట. ఇప్పుడు ప్రదక్షిణ చేయటానికి ఏమాత్రం ఖాళీ లేనంతగా నందీశ్వరుడు ఎదిగిపోయాడు. ఈ వింత ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. యాగంటిలో మరో విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడా ఉండకపోవడం. దీనికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కే సమయంలో చేతికి గాయం అవ్వడంతో విగ్రహాన్ని చెక్కడం ఆపేశారు. జరిగిన అపరాధానికి బాధ చెందిన మునీశ్వరులు తన సంకల్పంలో లోపం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఆ వెంకటేశ్వర స్వామికై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ ఎక్కువగా ఉన్న కాకులు తపస్సుకి భంగం కలిగించడంతో ఆయనకు కోపం వచ్చి ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా ఉండకూడదని శాపించారట. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు
ఒక్క కాకి కూడా యాగంటిలో మనకి కనపడదని అక్కడి వారు చెప్తారు. యాగంటి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ యాగంటి దేవాలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయుల చేత నిర్మించారు. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం ఉంటాయి. క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని ప్రధాన దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఘనంగా ఉపవాస జాగరణ చేస్తారు. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ ఉంది. ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ ఉంది. పుష్కరినికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహలు ఉన్నాయి. శ్రీ అగస్త్య మహాముని గుహ. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 మెట్లు నిటారుగా ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చెక్కే సమయంలో కాలి బొటనవేలుకి గాయమైంది. ఈ విధమైన విగ్రహం పూజల్లో వాడకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఆ గుహలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడిందని చెబుతారు. తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి. బ్రహ్మంగారి గుహ. ఈ గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరుల గుహ, రోకళ్ల గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుహలో నుండి బనగానపల్లికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ దారి మూసివేయబడింది. ఈ గుహలోనే బ్రహ్మంగారు శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. యాగంటి క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలో, బెలూన్ గుహలో నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. యాగంటి పుణ్యక్షేత్రం దర్శించడానికి వచ్చిన భక్తులు బస చేయడానికి యాగంటిలో వసతి సౌకర్యాలు ఉన్నాయి. దగ్గరగా ఉన్న బనగానపల్లిలో కూడా వసతులు ఉన్నాయి.